శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అప్పుడు రాయదుర్గం, ఇప్పుడు కోకాపేట. రియల్ ఎస్టేట్ల రంగంలో హైదరాబాద్ ఇండియా మొత్తం స్టన్ అయ్యే రికార్డులు సృష్టిస్తోంది. ప్రైమ్ లొకేషన్లో స్థలం కొనాలంటే కోట్లు కావాలి. ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఎకరానికి 100 కోట్లైనా పెట్టాల్సిందే. తెలంగాణ రైజింగ్కి ఇదే బెస్ట్ ఎగ్జాంపులా? రియల్ ఎస్టేట్లో హైదరాబాదే రియల్ కింగ్ అని మరోసారి తేలిపోయిందా? హైదరాబాదు భూమ్ ఇప్పట్లో ఆగుతుందా? కొత్త రికార్డులు సృష్టించిన కోకాపేట భూములు. వేలంలో 150 కోట్లు దాటిన ఎకరం భూమి. హైదరాబాద్లో మరోసారి భూముల వేలంలో పలికిన ధరలు ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చాయి. కోకాపేటలో పాత రికార్డులని చెరిపేస్తే ఎకరం భూమి ధర 150 కోట్లు దాటింది. ఫ్లాట్ నెంబర్ 15లో మొత్తం 4.03 ఎకరాలుంటే ఎకరం 151.25 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఫ్లాట్ నెంబర్ 17ని జీహెచ్ఆర్ అర్బన్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్ఫ్రా దక్కించుకున్నాయి. ఫ్లాట్ నెంబర్ 15 వేలం ద్వారానే హెచ్ఎండిఏకు 743 కోట్లొచ్చాయి. ఫ్లాట్ నెంబర్ 16 వేలం ద్వారా హెచ్ఎండిఏకు 609.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఎకరా 147 కోట్ల 75 లక్షలు పలికింది. ఫ్లాట్ నెంబర్ 16లో ఉన్న 5 ఎకరాలను గోద్రేజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. ఈ 2 ఫ్లాట్ల వేలం ద్వారా 1352 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకు వచ్చింది. హెచ్ఎండిఏ కోకాపేట భూముల వేలంలో పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. ఇటీవలే ఎకరం భూమి 137 కోట్ల 25 లక్షలు పలికింది. నవంబర్ 24న కోకాపేట నియోపోలిస్లో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లని హెచ్ఎండిఏ వేలం వేసింది. కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్ల ఆఫ్సెట్ ధరతో 2 ఫ్లాట్లని విక్రయించింది. 9.9 ఎకరాలకు గాను 1355 కోట్లకు పైనే ఆదాయం వచ్చింది. ఈ దెబ్బతో తెలంగాణ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత బలంగా ఉందో మరోసారి అందరికీ తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోకాపేట నియోపోలిస్ దగ్గరగా ఉండడం, అత్యాధునిక మౌలిక వసతులు, ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే అవకాశం ఉండడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఈ మధ్యకాలంలో భూముల ధరలు రికార్డు స్థాయిని దాటి అంచనాలకు అందని విధంగా అమ్ముడైపోతున్నాయి. సాధారణంగా భూముల ధరని పెంచే అంశాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు మెరుగ్గా ఉండడం, ప్రముఖ ఐటీ కేంద్రాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పారిశ్రామిక ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, కోకాపేట్ లాంటి ప్రాంతాలు ఐటీ హబ్కు దగ్గరగా ఉండడం వల్ల భూముల విలువ ఊహించని విధంగా పెరుగుతోంది. ఇటీవలే రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం భూమి కనీస ధర 101 కోట్లుగా నిర్ణయిస్తే వేలంలో అది 177 కోట్లు పలికింది. 2023లో రాజేంద్రనగర్ బుద్వేల్లో భూముల వేలం వేస్తే ఎకరం దాదాపు 42 కోట్లు పలికింది. అప్పుడు 100 ఎకరాలకు పైగా భూములని వేలం వేయగా ప్రభుత్వానికి 3625 కోట్ల ఆదాయం సమకూరింది. అక్కడ అత్యల్పంగా 33 కోట్ల ధర పలికింది. ఈ రేట్లు చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో భూముల కోసం దిగ్గజ సంస్థలు ఎంతలా పోటీ పడుతున్నాయో అర్థమవుతోంది. ఈ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, గ్రేటర్లో వేగవంతమైన వృద్ధిని సూచిస్తున్నాయి. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ ప్రాంతంలోనూ ఈ స్థాయిలో భూములు రికార్డు రేట్లు పలకడానికి బలమైన కారణాలున్నాయి. వాటిలో గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే ప్రధానమైనది. హెచ్ఎండిఏ ఈ లేఅవుట్ని 300 కోట్లు ఖర్చు పెట్టి అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసింది. వెడల్పైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పవర్ సప్లై, సైక్లింగ్ ట్రాక్ల లాంటి అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ఇక్కడ ఫ్లాట్లు కొన్నవారికి ఆకాశమే హద్దుగా హైరేంజ్ బిల్డింగ్లు నిర్మాణం చేసుకునేలా అనుమతులిస్తున్నారు. దీనివల్ల దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాంతో సిటీలో ఎక్కడికైనా వేగంగా చేరుకునేందుకు వీలుంది. మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది. అందుకే 100 కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొనుగోలు చేస్తున్నాయి సంస్థలు.
అంతేకాదు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకునే సౌకర్యం ఉండడం వల్ల దేశ విదేశీ కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. వీటన్నిటి వల్లే నియోపోలిస్ ఫ్లాట్లు రికార్డు ధరలు పలికాయి. హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పటిలా లేదు. సీన్ మారింది. స్టేట్లో సిచ్యువేషన్ మారింది. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లన్నీ ఇక్కడికే వచ్చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 30 దాకా జీసీసీలు వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. డిసెంబర్లో తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ రైజింగ్ సమిట్ తర్వాత మరిన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం దిగ్గజ కంపెనీలకు బెస్ట్ డెస్టినేషన్గా కనిపిస్తోంది. అందువల్లే హైదరాబాద్ మహానగరం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోని 100 అత్యుత్తమ నగరాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. రెజోనా సంస్థ ప్రకటించిన 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్లో హైదరాబాద్ 82వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ లిస్టులో భారత్ నుంచి 3 నగరాలకు చోటు దక్కితే అందులో హైదరాబాద్ కూడా ఉండడం విశేషం. ఎకరం భూమి 1,02 కోట్లు పలికితేనే అమ్మో అంత రేటా అంటాం. కానీ హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్లో సర్కార్ వేలం వేస్తే ఎకరం భూమి 100-150 కోట్లు దాటుతోంది. అసలు ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టి భూములు ఎందుకు కొంటున్నారు? హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ డెస్టినేషన్గా మారిందా? మరిన్ని జీసీసీలు రాబోతున్నాయా? మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూడటానికి రీజన్ ఏంటి? గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ రియల్ భూమి వెనుకున్న రియాలిటీ ఏంటి? గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్. గ్రేటర్ వైపు చూస్తోన్న బడా కంపెనీలు. ఎస్, ఎకరం భూమి 100 కోట్లు పలకటం అంటే అది కేవలం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన న్యూస్ మాత్రమే కాదు, భాగ్యనగరం గ్లోబల్ డెస్టినేషన్గా మారుతోన్న వాస్తవానికి అద్భుతమైన నిదర్శనం. సాధారణంగా ఎకరం 2 కోట్లు 3 కోట్లు పలికే చోట ప్రభుత్వ వేలంలోనే 177 కోట్లు 137 కోట్లు 100 కోట్ల లాంటి రేట్లు పలకటం వెనుక బలమైన కారణాలున్నాయి. హైదరాబాద్లో భూమి విలువ ఇంత భారీగా పెరగటానికి కేవలం స్థానికంగా ఉన్న డిమాండ్, ప్రైమ్ లొకేషన్ మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ ఆర్థికాంశాలు కూడా కలిసొస్తున్నాయి. హైదరాబాద్ అంటే ఇప్పుడు కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు, భాగ్యనగరం భారతదేశంలోని అతి పెద్ద ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ లాంటి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే నగరంలో తమ అతిపెద్ద క్యాంపస్లని కలిగి ఉన్నాయి. మరెన్నో దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కూడా వరదలా హైదరాబాద్కొస్తున్నాయి. Setting up operations in a country is a very complex process. There are so many variables in the mix. We have to look for policy. We have to look for, ease of doing business, kind of talent, capital, infrastructure, connectivity. There's so many variables in the mix. Of the many decisions that we have taken, I have taken, the one that I'm most proud of is choosing Hyderabad. After careful evaluation of many cities, we chose Hyderabad for 2 reasons. One, we have excellent talent over here. I cannot emphasize the amount of people with world-class skills, whether it be on running the operations or transforming or in the digital area and AI area. You can find world-class talent over here. We are in multiple cities in the country. Hyderabad is our largest office. We've seen the city grow immensely in the last few years. Very supportive administration, very supportive government. Over the last few years, we've seen, Hyderabad grow, to becoming a preferred destination for a lot of companies, a lot of GCCs to open. And, we have seen last 2 years has been a big increase in the number of companies coming into the city. And of course, for fantastic reasons. మల్టీనేషనల్ కంపెనీలు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ సెంటర్లను ఇండియాలో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా, మరెన్నో మెట్రో నగరాలున్నా ఆ కంపెనీలన్నీ తమ జేసీసీలను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్నే ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాయి. ఇక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉండటం, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం, వ్యాపార అనుకూల వాతావరణం ఉండటం జీసీసీలను అట్రాక్ట్ చేస్తుంది.
ఈ దిగ్గజ ఐటీ కంపెనీల విస్తరణ వల్ల వేలాది కొత్త ఉద్యోగాలొస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి యంగ్ ఎక్స్పర్ట్స్ అంతా ఇక్కడికే వస్తున్నారు. దాంతో హైదరాబాద్లోని రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ హైదరాబాద్ అనేక జేసీసీలకు సెంటర్ పాయింట్ గా మారింది. ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ని నిర్వహించే లెవెల్ ని దాటి ఇప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా హైదరాబాద్ డెవలప్ అయ్యింది. ఈ మహానగరంలో ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన వందలాది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. దేశంలో కొత్తగా ఏర్పాటవుతోన్న జేసీసీల్లో సుమారు 40% వాటా హైదరాబాద్ కావటమే లేటెస్ట్ గ్రోత్ కు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం ఐటీ రంగానికి చెందిన జీసీసీలే కాదు, దాదాపు అన్ని ప్రధాన రంగాలకు చెందిన గ్లోబల్ సెంటర్స్ ఇక్కడ కొలువుదీరాయి. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఆటోమేటివ్ అండ్ ఇంజనీరింగ్, ఈ-కామర్స్ అండ్ రీటైల్, కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ రంగాలకు చెందిన కంపెనీల జీసీసీలు కూడా హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఇతర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం వల్లే దిగ్గజ కంపెనీల చూపు హైదరాబాద్ మీద పడింది. బెంగుళూరు, ముంబై లాంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంత తక్కువగా ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహం, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా గ్లోబల్ కంపెనీలు చూస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్ ని గ్లోబల్ వాల్యూ సెంటర్ గా మారుస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ రియల్ ఎస్టేట్ కి మరో గేమ్ చేంజర్. దీనివల్ల సిటీ శివార్లు కూడా ప్రైమ్ లొకేషన్స్ గా మారాయి. ఓఆర్ఆర్ కు అతి దగ్గరగా ఉన్న కోకాపేట్, నార్సింగి, నియోపోలిస్, రాయదుర్గం లాంటి ఏరియాల్లో రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. ఇక మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలు కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లు, ఫ్లైఓవర్లు, నీరు, విద్యుత్ సరఫరాపై భారీగా ఖర్చు చేస్తుండటం స్థిరమైన రాజకీయ వాతావరణం రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన పునాదిగా మారాయి. అంతేకాదు కోకాపేట్, నియోపోలిస్ లాంటి ప్రాంతాలను హెచ్ఎండిఏ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. ఇందులో 45 మీటర్ల వెడల్పున్న రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ లాంటి సదుపాయాలున్నాయి. ఈ ప్లాట్లలో కమర్షియల్, రెసిడెన్షియల్, వినోద అవసరాలకు అనుగుణంగా అతి పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులుంటాయి. సాధారణ ప్లాట్లతో పోలిస్తే ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హై రైజ్ లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, అంతర్జాతీయ సంస్థలకు ఆఫీస్ స్పేస్లను నిర్మించుకునేందుకు వీలుంది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలో ఓ మెట్రో సిటీ మాత్రమే కాదు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మేజర్ ఎకనామిక్ హబ్. ప్రపంచ స్థాయి కార్పొరేట్ కేంద్రాలకు మన గ్రేటర్ సిటీనే గ్రేట్ డెస్టినేషన్. అందువల్లే ఇక్కడి భూములు వేలంలో ఈ స్థాయి రేట్లు పలుకుతున్నాయి.